ప్రజలని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని గంగాపేరు పంచాయతీలో సచివాలయం మరియు డిజిటల్ గ్రంథాలయం పాడి పరిశ్రమ డైరీ ప్రారంభించిన రాజంపేట శాసనసభ్యులు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మేడ వెంకట మల్లికార్జున రెడ్డి, ఎంపీపీ అఖిలక్ష్మీదేవి వచ్చి వారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ మన రాష్ట్రంలో చెప్పిన మాట ప్రకారం మన సీఎం జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన పథకాలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ తన మాట నిలుపుకున్న సీఎం జగన్ ను మళ్లీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రిగా చేస్తామని, సీఎం జగనన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించి మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోపెట్టాలని అందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్సీపీ నాయకులు గాని, కార్యకర్తలు కానీ, ప్రజలు మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి మార్గంలో నడిపించిన జగన్ ను మళ్లీ సీఎంగా చేయాలని కోరారు. మళ్లీ జగన్ సీఎంగా వస్తే మరెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మన రాష్ట్రానికి అభివృద్ధి మార్గంలో నడిపిస్తాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండల అధ్యక్షురాలు అఖిలక్ష్మీదేవి, ఉప మండల అధ్యక్షురాలు గీత, గిడ్డంగుల శాఖ రాష్ట్ర డైరెక్టర్లు ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి, ఒంటిమిట్ట సచివాలయ ఆర్గనైజింగ్ రఘురాం రెడ్డి, మండల వైసీపీ ఆర్గనైజర్ గజ్జల శ్రీనివాస్ రెడ్డి, వైసీపీ యువ నాయకుడు సుధాకర్ రెడ్డి మరియు ఎంపీటీసీలు, పోలీస్ డిపార్ట్మెంట్ డీఎస్పీ షరీఫ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ పురుషోత్తం రాజు, ఒంటిమిట్ట ఎస్ఐ మధుసూదన్, సిద్ధవటం ఎస్ఐ ఓబన్న, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, AR5 కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య, రిపోర్టర్ రవిబాబు.